నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవురాలవైతే దేవుడు చెప్పినట్టుగా నువ్వు బైబిల్ చదవాలి. సో మీరు ఏ మందిరానికి వెళ్తున్నారన్న విషయం నాకు అనవసరం, ఏ సహవాసానికి దగ్గరగా ఉన్నారన్న విషయం మనకు అనవసరం. కానీ మీ చేతిలో ఉన్న బైబిల్ గురించి మినిమం కొన్ని ప్రాథమికమైన విషయాలు కూడా మీకు తెలియకపోతే మీరు మందిరానికి వెళ్ళినా కానీ ఉపయోగం లేదు. మీరు ఏ విధమైన ఆరాధన చేసినా, స్తుతి ఆరాధన చేసినా, కీర్తనలు పాడినా, ఏం చేసినా కానీ నీ చేతిలో ఉన్న బైబిల్ గురించి ఒక వివరణ నీకు తెలియకపోతే అది వేస్ట్. ముఖ్యంగా ఈ వీడియోలోకి పూర్తిగా మనం వినే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న గమనిక ఏంటంటే, వ్యక్తుల మీద ఒక మంచి అభిప్రాయం కలిగి, లేదంటే మేము ఒక వ్యక్తికే విలువిస్తాం, ఒక సేవకుడికే విలువిస్తాం తప్ప బైబిల్లో ఏముందో మాకు అవసరం లేదు, మా సేవకులు చెప్పిందే మేము వింటాం తప్ప బైబిల్లో ఉన్నదా లేదా అనేది మాకు అనవసరం అనేవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో ఇప్పుడే స్కిప్ చేయవచ్చు. ఇదండి, ప్రార్థన చేసుకుని వాక్యభాగంలోకి వెళ్దాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన దినం నుంచి ఈ దినం వరకు మీ అపారమైన ప్రేమలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ విధంగా నీ మాటలను ధ్యానించుకొనుటకు మీరు మాకు ఇచ్చిన విలువైన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఏ మాటలైతే మీరు మాతో మాట్లాడదలుచుకున్నారో ఆ యొక్క మాటలను మేమందరం విని ఆ మాటల చొప్పున జ్ఞానాన్ని నేర్చుకొని, జ్ఞానాన్ని పొందుకొని నీ వాక్య ప్రకారం నడుచువారిగా, హేతువడుగు ప్రతి వారికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పువారుగా మేము అందరం ఉండుటకు మీ యొక్క కృపను, సహాయమును మా అందరికీ దయచేయమని, నీ మాటలు నేను చెప్పబోతుండగా సంయోచితమైన జ్ఞానంతో నన్ను నింపమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటానండి. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనందరం కూడా ధ్యానించబోయేటటువంటి ధ్యానాంశం, చాలామంది యవనస్తుల్లో, చాలామంది దేవుడిని నమ్మిన వారిలో ఎక్కువగా దేవుడిని నమ్ముకొని ప్రతి సంవత్సరాంతరమున చాలామంది తీసుకునేటటువంటి ఒక నిర్ణయం, ఈ సంవత్సరం నేను ఏ విధంగానైనా బైబిల్ని పూర్తి చేయాలి, లేదా బైబిల్ని పూర్తిగా నేను దాన్ని చదివేసేయాలి ఒకసారైనా అనేటటువంటి తీసుకునేటటువంటి తీర్మానాల్లో ఒక తీర్మానమే బైబిల్ని పూర్తి చేయాలనుకోవటం. అలా పూర్తి చేయాలని ప్రారంభించి కొన్ని రోజులు చదివిన తర్వాత, కొన్ని రోజులు దాన్ని చదవటం ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకి ఆ చదివే ఆసక్తి కాస్త కోల్పోవటం, చదివే విధానంలో అవి ఉన్నటువంటి పదాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మాటలు కావచ్చు, జరుగుతున్నటువంటి సందర్భాలు కావచ్చు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న విషయం మనకు అర్థం కాకపోవడంతో ఆ యొక్క చదివే దాని మీద శ్రద్ధ, ఆసక్తి కోల్పోయి దాన్ని మనం చదవకుండా ఉండటం అనేది మనం ఉంటున్నాం. చాలామందిలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, బైబిల్ని ఎలా చదవాలి, బైబిల్ని ఏ విధంగా చదివితే దాన్ని మనం త్వరగా పూర్తి చేయగలం. అయితే గతించిన కొద్ది దినాలలో ఒక సేవకుడు చెప్తున్నటువంటి మాటలు నేనున్నాను ఏంటంటే, బైబిల్ని పూర్తి చేయాలంటే రోజుకి 3 అధ్యాయాలు చదవాలి, ఆదివారం మాత్రం 5 అధ్యాయాలు చదివితే బైబిల్ పూర్తయిపోతుంది అనేటటువంటి సంవత్సరానికి ఈ విధంగా ఈ కొలమానంతో, ఈ యొక్క పద్ధతితో బైబిల్ని చదివితే ఒక సంవత్సరం లోపు బైబిల్ని పూర్తి చేయవచ్చు అని చెప్పి ఒక సేవకుడు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఎంతమంది సేవకులు ఎన్ని మాటలు చెప్పినా
ఎంతమంది ఏ విధంగా మాట్లాడినా కానీ బైబిల్ చదవాలన్న ఆలోచన వినునప్పుడు మాత్రమే ఉప్పొంగుకొస్తున్నా, దినచర్యలో మాత్రం దానిని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే, అసలు బైబిల్ అంటే ఏంటో, దానిని ఎలా చదవాలో, ఎలా చదివితే మనకు అర్థమవుతుందో మనకు తెలియకపోవటం. ఏదన్నా ఒక విషయం మీద మనకు ఆసక్తి, శ్రద్ధ, భక్తి లేదంటే ఇంట్రెస్ట్ ఎప్పుడొస్తుందనంటే, ఏదన్నా మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ చదువుతున్నాం. చదువుతున్నటువంటి ఆర్టికల్ అనేది మనకు అర్థమైనప్పుడు, దాని గురించి మనం ఇంకా చదవాలి, నెక్స్ట్ ఏం జరుగుతది అన్నటువంటి తాపత్రయం, అన్నటువంటి ఆశ మనలో కలుగుతది. అనే ప్రేరేపణ మనలో కలుగుతది. సో, బైబిల్ చదివేటప్పుడు ఇలాంటి తాపత్రయం, ఇలాంటి ఆశ మనకి కలగట్లేదు. ప్రారంభంలో ప్రారంభించినప్పుడే కొన్ని రోజులు చక్కగా క్రమబద్ధీకరంగా చదివి, కొన్ని రోజులకు దాన్ని పక్కన పెట్టేస్తున్నామంటే కారణం, బైబిల్‌ని ఎలా చదవాలో, అసలు బైబిల్ అంటే ఏంటో, దాన్ని ఎలా చదవాలో మనకు అర్థం కాలేదని చెప్పక తప్పదు. ఎందుకంటే బైబిల్ అనేది ఏంటో, దాన్ని ఎలా చదవాలో, అది 66 పుస్తకాలుగా మీ చేతిలోకి రావటానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారో, ఈ విషయాలు ఒక్కసారి మన మదిలో పెట్టుకుంటే, ఏ రోజు కూడా బైబిల్‌ని చదవకుండా మనం ఉండలేమండి. సో, ఈరోజు మనం ఆలోచిద్దాం. ఇలాంటి ప్రశ్నలు ఎవరికైతే ఉన్నాయో, ఏ యొక్క అన్నకున్నదో, తమ్ముడికున్నదో, అక్కకున్నదో, చెల్లికున్నదో తెలీదు ఈ సమస్య కానీ, సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరిష్కారం బైబిల్ అనగానేమి, దాన్నెలా చదవాలి అనేటటువంటి ఈ సమస్యకు పరిష్కారం ఈ వీడియో ముగిసేలోపు మనందరం నేర్చుకుందాం. సో, మనందరం ఆలోచిద్దాం. బైబిల్ అనగానేమి, దాన్నెలా చదవాలి? ముఖ్యంగా ఈ వీడియోలోకి పూర్తిగా మనం వినే ముందు, వీడియోలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న గమనిక ఏంటంటే, వ్యక్తుల మీద ఒక మంచి అభిప్రాయం కలిగి, లేదంటే మేము ఒక వ్యక్తికే విలువిస్తాం, ఒక సేవకుడికే విలువిస్తాం తప్ప బైబిల్‌లో ఏముందో మాకు అవసరం లేదు. మా సేవకులు చెప్పిందే మేము వింటాం తప్ప, బైబిల్‌లో ఉన్నదా లేదా అనేది మాకు అనవసరం అనేవాళ్ళు ఎవరైనా సరే, ఈ వీడియో ఇప్పుడే స్కిప్ చేయొచ్చండి. సో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు మన ధ్యానాంశం చాలామంది మనుషుల మదిలో ఉన్నటువంటి ఒక ప్రశ్నకు సమాధానం, బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి? బైబిల్ అనేటటువంటిది ఒక విధంగా మనం ఆలోచిస్తేనండి, కొన్ని పుస్తకాల సముదాయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒక ఆలోచన మనం చేయగలిగితే, ఇంకా దాని మీద ఒక మంచి అభిప్రాయం మనకు రావాలంటే, బైబిల్ అనేది నీ తండ్రైన దేవుడు పరలోకం నుంచి భూమి మీద ఉన్న నీ కోసం రాసినటువంటి ఒక ప్రేమ లేఖ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ లేఖలో మనం ఏమి రాస్తాం? ప్రేమించిన వాళ్ళ గురించి నువ్వు ఏవైతే అనుకుంటున్నావో ఆ మాటలన్నీ వారితో చెప్పలేక, ఆ మాటలన్నిటినీ ఒక పేపర్ రూపంలో రాసి వాళ్ళ ముందు పెడతారు. అది ప్రేమ లేఖ అనుకుంటాం. అయితే దేవుడు కూడా తన మనసులో ఉన్నటువంటి మాటలను నీతో మాట్లాడటం కోసం, తన మనసులో ఉన్నటువంటి మాటలను నీకు చెప్పటం కోసం ఈ గ్రంథాన్ని 66 పుస్తకాలుగా కుదించి, రాసి, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక చోటకి సమకూర్చి నీ చేతుల్లో పెట్టడం జరిగింది. సో, బైబిల్ అనగానే ఏంటి అని ఎవరన్నా ప్రశ్నించినప్పుడు, బైబిల్ అంటే బైబిలే అనే సమాధానాన్ని పక్కన పెట్టేసి, బైబిల్ అనగానే దేవుడి మనసు అని చెప్పడం, బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి అనేటటువంటి అంశాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిద్దాం. ముందుగా అండి, ఈ బైబిల్ అనేటటువంటి ఈ పదం బిబ్లాస్ అనేటటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. బిబ్లాస్ అనగా గ్రంథము లేక పుస్తకము అని అర్థం. అయితే ఈరోజు చాలామంది ఎలాంటి ప్రశ్నలు మనల్ని అడుగుతున్నారంటే, మీ చేతిలో ఉన్నది ఏంటి అని అన్నప్పుడు, బైబిల్ అనే పదాన్ని మనం చెప్పినప్పుడు, ఆ బైబిల్ అనే పదం మీ చేతిలో ఉన్న బైబిల్లో చూపించండి అని మాట్లాడే వాళ్ళే చాలామంది, అని ప్రశ్నించేవారు ఎక్కువ మంది. సో, బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు, అసలు బైబిల్ అనే పదం బైబిల్లో ఉండటానికి అది తెలుగు పదం కాదు కదా, బైబిల్లో ఉండటానికి అది ఇంగ్లీష్ పదం కదా.
సో ఇంగ్లీష్ పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూస్తే కనపడుతుంది. తెలుగు బైబిల్లోకి వచ్చి తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ పదం ఉండమంటే ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా అంటే ఉంది. బైబిల్కి దేవుడు గ్రంథంలో ఎన్నో పేర్లను రాయించాడు. ఎన్నో పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం పట్టుకున్నటువంటి బైబిల్ ప్రారంభంలోనే మనందరికీ కనబడేటటువంటి ఒక మాట ఏంటంటే బైబిల్కి ఉన్న పేరు, మన వాళ్ళందరూ కలిసి దానికి పెట్టినటువంటి ఒక మంచి పేరు ఏంటంటే, చూడండి, మనకు బైబిల్ తీయగానే ప్రారంభంలోనే కనపడుతుంది పరిశుద్ధ గ్రంథము అని. ఇలా పరిశుద్ధ గ్రంథము అని, లేఖనాలని, ధర్మశాస్త్రం అని, దేవోక్తులని, ఇలా ఎన్నో రకాల నామాలతో పిలువబడుతున్నటువంటి గ్రంథాన్ని మన చేతిలో ఉంది. మన చేతుల్లో ఉన్న బైబిల్కు ఉన్నటువంటి పేర్లు ధర్మశాస్త్రం, దేవోక్తులు, లేఖనములు, క్రొత్త నిబంధన, నిబంధన గ్రంథం, ప్రవచన గ్రంథం. ఇన్ని నామాలు కలిగినటువంటి బైబిల్ని మన చేతుల్లో పెట్టుకొని ఇన్ని నామాలు కలిగినటువంటి బైబిల్ను మనం ధ్యానిస్తున్న వేళ ఆ బైబిల్లో ఏముందో, ఏం లేదో, ఏం చెప్పబడుతుందో, దేని గురించి చెప్పబడుతుందో అన్న విషయం మనకు తెలియకపోతే మనం ఆ బైబిల్ పట్టుకొని ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా వేస్ట్. సో మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో అన్న విషయం నాకు అనవసరం, ఏ సహవాసానికి దగ్గరగా ఉన్నారో అన్న విషయం మనకు అనవసరం. కానీ మీ చేతిలో ఉన్న బైబిల్ గురించి మినిమం కొన్ని ప్రాథమికమైన విషయాలు కూడా మీకు తెలియకపోతే మీరు మందిరానికి వెళ్ళినా కానీ ఉపయోగం లేదు. మీరు ఏ విధమైన ఆరాధన చేసినా, స్తుతి ఆరాధన చేసినా, కీర్తనలు పాడినా, ఏం చేసినా కానీ నీ చేతిలో ఉన్న బైబిల్ గురించి ఒక వివరణ నీకు తెలియకపోతే అది వేస్ట్. సో ఈరోజు మనం ఆలోచిద్దాం, బైబిల్ గురించి పూర్తి వివరణ, పూర్తి లోతుల్లోనికి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఈ బైబిల్కి ఇన్ని నామాలు, ఇన్ని పేర్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఇన్ని నామాలు, ఇన్ని పేర్లతో పిలువబడినటువంటి ఈ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 66 పుస్తకాల సమ్మేళనమే మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం, అదే బైబిల్. ఈ 66 పుస్తకాలలో కూడా 2 నిబంధనలు ఉన్నాయండి. ఒకటి పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ 39 పుస్తకాలు ప్రాథమికంగా పూర్తిగా ఇశ్రాయేలీల కొరకు రాయబడినటువంటి పుస్తకాలు. దాన్నే ధర్మశాస్త్రము అని అంటాం, పాత నిబంధన అంటాం. ఈ పాత నిబంధన ఎవరి గురించి రాయబడింది అని అంటే ఇశ్రాయేలీల గురించి. ఈ క్రొత్త నిబంధన ఎవరి గురించి రాయబడింది అని అంటే క్రైస్తవుల గురించి. సో ఈ వ్యత్యాసం మనం బైబిల్ చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ విషయాన్ని మాట్లాడుతున్నారో అన్న ఇంకిత జ్ఞానం అనేది మనకు ఉండదు. అప్పుడు పొరపాటున వాళ్ళకి చెప్పిన మాటలను మనకు అనుకుంటాం. వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో అవి మన గురించి అని చెప్పి భ్రమపడిపోతూ ఉంటాం. కాబట్టి బైబిల్ చదవటానికంటూ ఒక పద్ధతి, ఒక ప్యాటర్న్ అనేది దేవుడు బైబిల్లో సిద్ధపరచడం జరిగింది. ఆ సిద్ధపరిచినటువంటి ఆ ప్రణాళిక ప్రకారం మనం బైబిల్ని చక్కగా చదువుకుంటూ వెళ్తేనండి చాలా చక్కగా బైబిల్ అర్థం అవుతుందండి. అలా కాకుండా కొంతమంది చదువుతారండి, లాటరీ టైప్లో చదువుతారు. ఏ విధంగా చదువుతారంటే ఉదయాన్నే లెగంగానే ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని బైబిల్ ఇలా తెరవగానే ఏ మాట అయితే కనపడుతుందో ఆ మాటే కనబడుతుంది చదువుతారు. అది చదివేసి ఈరోజు నాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, లేదంటే నాకు ఇచ్చినటువంటి వాక్యం ఇదే అని చెప్పి చదివేసి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారండి. ఇదొక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ ఏ విధంగా ఉంటారంటే అన్నీ ఉదయాన్నే లెగిసిన తర్వాత ప్రార్థన చేసుకొని ఆఫీస్కి వెళ్ళే ముందో, పనికి వెళ్ళే ముందో ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్లో డేట్ చూసినప్పుడు కింద ఒక వచనాన్ని మనకు కనబడుతుంది, ఒక వాక్యం అనేది రాసుంటుంది. ఆ వాక్యాన్ని చదివేసి ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఈ రోజుకి ఇదే వాక్యం అని చెప్పి చాలామంది భ్రమపడిపోతూ అది చదువుకొని కళ్ళు మూసుకొని 2 మాటలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ అలా చదవటం దాన్ని నేను తప్పని చెప్పట్లేదు. కానీ బైబిల్ పూర్తిగా నీకు అర్థం కావాలంటే, బైబిల్ పూర్తి ఆ జ్ఞానం అనేది నీకు రావాలి అనంటే, బైబిల్‌లో ఏముందో, దేవుడి మనసేంటో నీకు పూర్తిగా అర్థం కావాలి అనంటే, అలా చదివితే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. బైబిల్‌కంటూ ఒక స్టాండర్డ్ ఉంది. ఒక కొలమానం ఉంది. ఒక విధానం, దానికి చదవాల్సినటువంటి పద్ధతిని దేవుడు స్థిరపరిచాడు. ఆ పద్ధతి ప్రకారం మనం బైబిల్‌ని పూర్తిగా చదివితేనే మనకు అర్థమవుతది. అలా చదివితేనే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. చాలామంది చూడండి, ఈ పద్ధతి, ఈ ప్రణాళిక తెలియక బైబిల్ చదవాలని ప్రారంభించి ఆదికాండం చదివిన తర్వాత నిర్గమకాండానికి వెళ్ళిపోతారు. నిర్గమకాండం తర్వాత లేవీకాండానికి వెళ్ళిపోతారు. లేవి తర్వాత వచ్చేది సంఖ్యాకాండం. అక్కడ అన్నీ కూడా నెంబర్సే కనపడతా ఉంటాయి. సంఖ్యలే కనపడతా ఉంటాయి. ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈ సంఖ్య ఏంటో ఏమీ అర్థం కాక అక్కడ దాకా చదివేసి ఆగిపోతారు. ఇక బైబిల్ చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇక ఈ ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టుకొని బైబిల్ చదవాలనేటటువంటి ఆసక్తిని మొత్తం పక్కన పెట్టేసేసి ఒకే ప్రశ్న మన మధ్యలో ఉంటుంది. ఏంటంటే, ఎవరు వాక్యం చెప్తారా, ఎవరు మనకు ఫోన్లో కనపడతారా, ఎవరు వాక్యం బాగా చెప్తా కనపడతారా, వాళ్ళకి ఫోన్ చేసేద్దాం, వాళ్ళకి మెసేజ్ చేసేద్దాం, లేదంటే వాళ్ళకి కామెంట్ పెట్టేద్దాం. ఏమని కామెంట్ పెడదాం, ఏమని మెసేజ్ చేద్దాం, ఏమని కాల్ చేద్దాం అంటే, బైబిల్ నేను పూర్తిగా చదవాలనుకుంటున్నాను, పూర్తిగా ముందుకు దాన్ని పూర్తి చేసేయాలనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు, ఎలా పూర్తిగా చదవాలి అనేటటువంటి ఎవరో ఒకరిని, ఈ రోజు ఇతన్ని, తర్వాత ఇంకొకరిని, అలా ఒకరిని అడుక్కుంటూ వెళ్ళిపోతా ఉంటామే తప్ప, అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని పాటించే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. చదవాలన్న ఆశ ఉంటుంది తప్ప, ఆశ కోసం అడుగులేసేవాళ్ళు ఎవరూ ఉండట్లేదు. చాలామంది నోట వచ్చే ప్రశ్న ఇదే కదా. ప్రతి వారు కూడాను డిసెంబర్ 31న అందరూ తీసుకునేటువంటి తీర్మానం ఏంటి? పాస్టర్ గారు చెప్తారు, ఈ సంవత్సరం మీరు తీసుకునేటటువంటి తీర్మానాలు దేవుడి ముందు ఒకసారి తీర్మానం తీసుకొని, ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టి గతించిన జీవితాన్ని పక్కన పెట్టేసి ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనం నూతనమైనటువంటి నిబంధనలతో, నూతనమైనటువంటి తీర్మానాలతో మన జీవితాన్ని ప్రారంభిద్దాం ఈ సంవత్సరం అని చెప్పి, ఈ నూతన సంవత్సరంలో నూతనంగా జరిగిద్దామని చెప్పి పాస్టర్ గారు ఒక మాట ప్రకటన చేయగానే సేవకులుగా, విశ్వాసులుగా మనందరం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎలాగైనా మొట్టమొదటి నిర్ణయం, ఎలాగైనా ఈ సంవత్సరం అయినా బైబిల్ని పూర్తి చేయాలి. మరలా ఈ నెల అయిపోగానే నెక్స్ట్ నెలకి అదంతే, ఒక 10 రోజులే క్రమం, తర్వాత ఆ క్రమం మొత్తం పోతుంది. కారణం ఏంటంటే, ఎందుకు నువ్వు చదవలేకపోతున్నావంటే, ఎందుకు దాని మీద ధ్యాస పెట్టలేకపోతున్నావంటే, ఎందుకు నువ్వు దాని మీద శ్రద్ధ చూపలేకపోతున్నావంటే, అది దేవుడు మనసుని తెలిసినా, దైవ గ్రంథం అని తెలిసినా, అది చదివితే నీ దేవుడు నీతో మాట్లాడతాడు అన్న విషయం ఎందరో సేవకుల నోట ఎన్నో వర్తమానాలు నువ్వు విన్నా ఎందుకు చదవలేకపోతున్నావంటే కారణం ఏంటంటే, ఒకటే కారణం, అది బైబిల్ అంటే ఏంటో నీకు అర్థం కాకపోవటం, దాన్ని ఎలా చదవాలో నీకు తెలియకపోవటం. ఏమండి, ఇప్పుడు ఈ మైక్ సిస్టమ్ ఉందండి, ఇది ఎలా పెట్టాలో నాకు తెలుసు కాబట్టి నేను పెడతాను. అదే నాకు తెలియదు అనుకోండి, నేను ఎలా పెడతాను? పెట్టాలన్న ఆసక్తి, తాపత్రయం నాకున్నా ఒకసారి పెట్టగానే అది సౌండ్ రాదు, రెండోసారి పెట్టగానే రాదు, మూడోసారి పెట్టగానే రాదు. ఇక ఏం చేస్తానంటే, నాకు దాని మీద ఉన్న శ్రద్ధ కూడా పోతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు పెడుతున్నా ఇది రావట్లేదు. కాబట్టి నేర్పించేవాడు ఉండాలి. నేర్పించేవాళ్ళు లేకుండా నువ్వు నేర్చుకోలేవు. నువ్వు నేర్చుకోవాలంటే నేర్పించే వాళ్ళు ఉండాలి, సేవకులకు దగ్గరగా ఉండాలి, సేవ చేసే వాళ్ళ పక్కన ఉండాలి. వారు చెప్పేటటువంటి ఆ మాటలను శ్రద్ధగా విని దాని ప్రకారం ఎలా చదవాలో, ఎలా చదవకూడదో, ఎలా చదివితే బైబిల్ అర్థమవుతుందో, ఎలా చదివితే అర్థం కాదో సేవకుల పక్కన ఉండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని నువ్వు చదివినప్పుడు నీకు అర్థమవుతుంది. కానీ మనం అదేది చేయకుండా దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చేసేయాలని చెప్పి అడిగామనుకోండి, ఏం ఉపయోగం లేదు. కాబట్టి మనం ఆలోచిద్దాం, 66 పుస్తకాలుగా 2 నిబంధనలతో నీ చేతిలో ఉన్న గ్రంథం దేవుడు రాయించటానికి సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. 42 భక్తులు రాశారు సుమారు. రాసిన వాళ్ళు కూడా విచిత్రం ఏంటో తెలుసా అండి? ఒకే వృత్తికి సంబంధించిన వాళ్ళు కాదండి అందరూ. ఒకే వృత్తికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒకే పనులు చేసేవాళ్ళు కాదు, ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు.
మచ్చుకు కొంతమందిని మనం చెప్పాలంటే మత్స్యకారులు ఉన్నారు, చేపలు పట్టేవాళ్ళు, రాజులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఏమండి? ఇక ఇలా ఎందరో భక్తుల చేత, ఎందరో వేరు విభిన్న ప్రాంతాల నుంచి విభిన్న భక్తుల చేత దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో తన మనసులోని మాటలను వాళ్ళను ప్రేరేపించి వాళ్ళ చేత రాయించి నీ చేతుల్లో ఈరోజు నువ్వు చదవాలని ఎంతో కష్టంతో ఎందరో ప్రాణ త్యాగాలతో నీ చేతిలో గ్రంథాన్ని పెట్టాడు. రాయించటానికి సుమారు 1600 సంవత్సరాలు, రాసిన వారు 42 మనుషులు. సుమారు ఇంతమంది కష్టపడి ఈరోజు తెలుగులోకి అది ప్రారంభ భాషలోనే చెప్పాను కదా. ఆదిమ గ్రీకు భాషలోనేమో పాత నిబంధన, ఆదిమ హెబ్రూ భాషలోనేమో పాత నిబంధన, గ్రీకు భాషలోనేమో క్రొత్త నిబంధన. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ భాషలలో నుంచి మనం చదువుకుంటున్నటువంటి ఈరోజు మన చేతుల్లోనికి, సామాన్యులమైన మన చేతుల్లోనికి, మనం చదివేటటువంటి భాషలోనికి ఇన్ని విధాలుగా కుదించుకొని మన చేతుల్లోనికి గ్రంథం రావడానికి ఎన్నో ప్రాణత్యాగాలండి, ఎందరో మరణాలు. కానీ దేవుడు కష్టంతో ఆయన మనసు నీకు అర్థం కావాలని, ఆయన మనసులోని మాటలు ఆయన భద్రం చేయకపోతే నీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరని, ఎవరి మీదన్నా ఆధారపడితే వాళ్ళు నిన్ను మోసం చేస్తారేమోనని చెప్పి నీ చేతుల్లో, ప్రతి క్రైస్తవుడి చేతుల్లో ఆయన మనసు ఉండాలని చెప్పి మీ అందరి చేతుల్లోనికి ఆయన బైబిల్ని తీసుకొచ్చి పెట్టాడు. మరి ఎంతమంది చదువుతున్నారు ఆ గ్రంథాన్ని, ఎంతమంది పరిశీలిస్తున్నారు ఆ గ్రంథాన్ని అన్నప్పుడు ఎవరూ లేరండి. మందిరానికి వెళ్ళాం, ప్రార్థన చేశాం, నెలకొచ్చినటువంటి జీతంలో, నెలకొచ్చినటువంటి ఆ సంపదలో 10వ వంతు ఇచ్చేసాం, లేదంటే ఎంతో కొంత ఇచ్చేసాం, వెళ్ళిపోయాం. అలా ఉంటే బైబిల్ అర్థమవుతుందా? అర్థం కాదండి, కానే కాదండి. కాబట్టి బైబిల్ అర్థం కావాలి, దేవుడి మనసు అర్థం కావాలి. అంత కష్టంతో రాయబడినటువంటి గ్రంథం అండి. ఎంత కష్టమో తెలుసా? ప్రారంభంలో ఈరోజు మనకు పేపర్లు వచ్చేసాయి, ఎన్ని పేపర్లు కావాలంటే అన్ని పేపర్లు రాసుకుంటాం. కానీ ప్రారంభంలో పేపర్లు లేవు. పేపర్లు లేకుండా ఎంతో కష్టంతో ప్రారంభంలో చర్మపు కాగితాల మీద, చెట్ల బెరడుల మీద, వీటన్నిటి మీద వాటిని రాసి భద్రపరిచి ఎంతో కష్టంతో వాళ్ళందరి ప్రాణ త్యాగంతో వాటన్నిటిని భద్రపరిస్తే జాన్ గూటన్బర్గ్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక శాస్త్రవేత్త అచ్చు యంత్రాన్ని, ముద్రణ యంత్రాన్ని కనుగొన్న తర్వాత అన్నిటినీ సేకరించి దైవ గ్రంథాన్ని మొట్టమొదట ముద్రించడం జరిగిందండి. అంటే బైబిల్లో మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ సామాన్యమైనది కాదు. ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదట ముద్రించబడిన గ్రంథం బైబిల్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేయబడిన గ్రంథం మీ చేతిలో ఉన్న బైబిల్. ప్రపంచంలో నేటికి ఇప్పటికీ కూడా అనేక మంది, ఏ పుస్తకానికి కూడా అంతమంది వీక్షకులు లేరు, అంతమంది కొనేవాళ్ళు లేరు. ప్రతి సెకండ్కి కొన్ని వందల బైబిళ్ళు అమ్ముడుపోతున్నాయంటే ఆలోచించండి ఒకసారి. నీ చేతిలో ఉన్న బైబిల్, ఆయన మనసు ఎంత గొప్పదో ఆలోచించండి. కానీ ఆయన మనసు గొప్పదే, నీ చేతుల్లో ఉన్న బైబిల్ గొప్పదే. కానీ నువ్వు దాన్ని ఆచరణలో పెట్టని నాడు, దాన్ని చదవని నాడు బైబిల్ ఖ్యాతిని, బైబిల్ గొప్పతనాన్ని నువ్వే తగ్గించినోడు అవుతున్నావు. ఈరోజు బైబిల్ని ఎలా వాడుతున్నారో తెలుసా అండి? దెయ్యాన్ని పోగొడటానికి తలగడ కింద పెట్టుకుంటున్నారు బైబిల్ని. పీడకలలు రాకుండా ఉండటం కోసం పక్కన పెట్టుకొని పడుకుంటున్నారు బైబిల్ని. ఇంకా ఎక్కడ వాడతారు తెలుసా? బ్రతుకున్నంత కాలం అండి, ఆరోగ్యం ఉన్నంతకాలం మంచి క్షేమంగా అన్ని జరుగుతున్నప్పుడు ఏమి పట్టించుకునేటువంటి వీడు హాస్పిటల్కి వెళ్ళగానే తల్లిదండ్రులు మొట్టమొదట హాస్పిటల్ బెడ్ మీద పెట్టే గ్రంథం ఏంటో తెలుసా? అది కూడా బైబిలేనండి. అంటే బైబిల్ని ఏ విధంగా మార్చేశారో చూడండి. ఈ సుమారు కొన్ని వందల మంది కష్టంతో, కొన్ని వందల మంది ప్రాణ త్యాగాలతో, కొన్ని వందల సంవత్సరాల కఠోరమైనటువంటి శ్రమతో నీ చేతులలోనికి వచ్చిన బైబిల్ని ఏ విధంగా వాడుతున్నావు? ఏమి నేర్చుకోవడానికి వాడుతున్నావు అంటే ఏమీ లేదు. ప్రారంభంలో ఎలా రాశారు తెలుసా? దేవుడి మాటలు, దేవుడి మనసు ప్రారంభంలో ఎలా ఉందో తెలుసా? నిర్గమకాండం చదవండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం చదవండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం.
మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. చూసారా ఏం చేశాడు? ఏం రాయబడ్డాయంట? దేవుడి మాటలు, దేవుడి మనసులో ఉన్నటువంటి మాటలు ఎక్కడ రాయబడ్డాయి? శాసనములు గల 2 పలకలను, రాతి పలకల మీద దేవుడి మనసులోని మాటలన్నిటినీ రాయించాడు. వాళ్ళు ఎలా ఉండాలి? ఇదిగో మీరు ఇశ్రాయేలీయులు, నా ప్రజలు, మీకు కావాల్సినటువంటి నిబంధనలు నేను ఇస్తున్నాను. ఏంటా నిబంధనలు అంటారా? ఇదిగో 10 ఆజ్ఞలు, దేవుడి మనసులోని మాటలు. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, దొంగిల్లకూడదు, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. ఎన్నో రకాల ఆయన మనసులో ఉన్న మాటలు, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ మాటలన్నీ కూడానండి గ్రంథంలో రాయించి పెట్టేశాడండి. ఆ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఈరోజు పేపర్ల రూపంలో, ఈ యొక్క టెక్నాలజీ పెరిగిన తర్వాత నీ చేతుల్లోనికి వచ్చి నీ బైబిల్ రూపంలో ఇలా కనపడుతున్నాయి. కానీ ప్రారంభంలో ఎలా ఉన్నాయో తెలుసా? రాతి పలకల మీద దేవుడి మాటలు రాయబడ్డాయి, ఇరుపక్కలను రాయబడి ఉండెను అన్నాడండి. అయితే విచిత్రం ఏంటో తెలుసా అండి? ఆ రాతి పలకలండి దేవుడి మనసు, ఆయన మనసు ఎంత గొప్పదంటే చాలా గొప్ప మనసు అండి ఆయనది. నీ దగ్గరికి ఆయన మాటలు రాకుండా ఎక్కడో దూరం అయిపోతాయో అని చెప్పి ఎంతమంది ప్రయత్నాలు చేసినా కానీ అందరినీ తొలగించేసి ఆయన మనసులోని మాటలను నీ దాకా తీసుకురావాలని ఎంతో కష్టపడ్డాడు. మోషే గారిని పిలిచాడు కొండ మీదకి. 40 రోజులు వెళ్ళాడు. రాతి పలకల మీద దేవుడి మనసు అంతటిని రాసేశాడు. ఇచ్చి మోషేకిచ్చి ఆ శాసనాలు గల 2 పలకలను ఇచ్చి పంపించాడు. అవి ఇరుపక్కలను వ్రాయబడ్డవంట. పంపించి తీసుకొస్తుంటేనండి ఇశ్రాయేలీలు వాళ్ళలో అలజడి రేగిందండి. చెడిపోయారండి. చెడిపోయి ఏం చేశారో తెలుసా? ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదని చెప్పి మోషే వచ్చే సమయానికి ఒక దూడను చేసుకొని, ఆ దూడే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందని చెప్పి దాని ముందు ఒక బలిపీఠం కట్టుకొని దాన్ని పూజిస్తూ ఎగురుతూ తిరుగుతూ ఉన్నారండి. ఇక చూడగానే మోషేకి ఎక్కడ లేని కోపం. ఎందుకంటే 10 తెగుళ్ళు చూపించి తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కనానుకు నడిపిస్తున్నాడు. 10 భయంకర తెగుళ్ళు చూపించాడు. ఐగుప్తీయులు సైతం వెన్నుల్లో వణుకు పుట్టించాడు. ఫరో సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రం మధ్యలో ముంచివేశాడు. అంత ఘోరమైన కఠినమైన తెగుళ్లను చూపించి తీసుకొని వస్తున్నా భయం లేదండి వాళ్ళకి. ఆ భయం లేని తత్వాన్ని చూసి మోషేకి ఎక్కడ లేని కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ దేవుడి చేతితో వ్రాయబడిన, వ్రాతతో వ్రాయబడిన ఆ పలకలు ఏవైతే ఉన్నాయో ఆ పలకలను తీసుకొని వీళ్ళకా ఈ మాటలను చెప్పి నేలకేసి కొట్టేస్తాడండి. ఆ పలకలు విరిగిపోతాయి. మరలా ఆ మాటలు, ఇప్పుడు దేవుడి మనసులోని మాటలను ఆ పలకల మీద రాశాడు కదా, ఇప్పుడు మోషే వాటిని పడగొట్టేశాడు కదా, పగిలిపోయినాయి కదా. ఇప్పుడు దాంట్లో ఉన్న మాటలు ఇలా ప్రజలకి అర్థం కావాలి కదా, తెలియాలి కదా. తెలియకపోతే ఎలా? ఆయన మనసులోని మాటలు తన పిల్లల దాకా చేరాలి కదా. చేరటానికి మధ్యలో అడ్డంకి వచ్చింది కదా. మోషేకి కోపం వచ్చింది ఇశ్రాయేలు చేసిన పనికి. అప్పుడు ఆ పనికి, ఆయన చేసిన పనికి ఆ రాతి పలకలు తీసుకొని మరలా కింద కొట్టేశాడు. కొట్టేసేటప్పటికి అవి పగిలిపోయినాయి. దాని మీద ఉన్న మాటలు లేవు. ఇప్పుడు ఆయన మనసులోని మాటలు తన పిల్లల దాకా వెళ్ళవు. ఆగిపోయింది మధ్యలో మాట. ఎంత కష్టంతో దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? మరలా 40 దినాలు మరలా మోషే గారిని పిలిచారు కొండ మీదకి. మరలా ఆయన మనసులోని మాటలన్నిటినీ చెప్పాడు. మరలా మనసులోని మాటలన్నిటినీ రాయించాడండి. ఎంత ప్రేమమయుడో చూడండి, ఎంత జాలి కలిగినవాడో చూడండి, ఎంత దయామయుడో చూడండి. ఆయన మనసులోని మాట ఎక్కడ నువ్వు వినకుండా దూరంగా వెళ్ళిపోతావేమోనని చెప్పి నీకు వినాలి, నువ్వు నేర్చుకోవాలి, ఆ మాటలు నీకు తెలియాలి అని ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమపడ్డాడు, ఎంతగానో ఆలోచించాడు. ఆలోచించి మోషే చేత మరలా 40 రోజులు కొండ మీదకి పిలిపించి మరలా 40 రోజుల్లో మరలా 2వ రాతి పలకలను రాయించేసాడండి. అదే ఆయనే ఆ శ్రద్ధ చూపించకపోతే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని మాటలు, దేవుడి మనసు ఇశ్రాయేలీయులకు తెలిసేవా? ఈరోజు 10 ఆజ్ఞలుగా మనం వాటిని చదువుకునే వాళ్ళమా?
లేదు. అంటే ఈరోజు మనం చదువుకుంటున్నామంటే ఆ రోజు ఆయన పడ్డ కష్టం, ఆయన పడిన శ్రమ, ఆయన పడిన బాధ. చూడండి, ఈ బైబిల్ అయినా, నీ చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ అయినా దేవుడు రాసింది కాదు కదా, ఎవరో ఒక మనిషే రాసింది కదా అని చెప్పి మనిషి రాసిన మాటలు నమ్మేస్తున్నామని ఎవరో ఒకరు చెప్పేటప్పటికి మనం ఆ మాటలు కూడా నమ్మేస్తామండి. దేవుడి కష్టాన్ని కూడా పక్కన పెట్టేస్తామండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఎవరు రాయించినయో తెలుసా? పేతురు రాసిన రెండో పత్రిక అండి, మొదటి అధ్యాయంలో ఉంటుంది. చదవండి ఒక మాట. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుందండి. ఆ మాటను చూద్దాం మనం. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఇందాక చెప్పుకున్నాం మనం. బైబిల్కు ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు లేఖన గ్రంథం, ప్రవచన గ్రంథం అని చెప్పుకున్నాం. లేఖనములు అని చెప్పుకున్నాం, ప్రవచన గ్రంథం అని చెప్పుకున్నాం. ఈ ప్రవచన గ్రంథంలో లేదంటే ఈ ఉన్నటువంటి ఈ లేఖనాలలో ఏ మాటలైతే ఉన్నాయో ఆ ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏ ప్రవచనం లేదు. ఏ మనిషి చెప్తేనో ఆ మనిషి మాటలను బట్టో రాసిన మాటలు కాదు. మరి ఎలా రాశారు? ఒక మనిషి రాకపోతే ఎవరు రాశారు బైబిల్ అంటే? మనిషే రాశాడు. కానీ రాయించిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళు ఎవరో తెలుసా? అక్కడే ఉంది 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి, మనిషిని మనసులో ఉన్నటువంటి మాటలను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇలా దేవుని మూలముగా ప్రేరేపించబడి, దేవుని మూలముగా ప్రేరేపితులై ఎంతో కష్టంతో, శ్రమతో, చెమటోర్చి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి గ్రంథాన్ని రాసి నీ చేతుల్లో పెట్టారు. మనుషులు రాసిన గ్రంథం కాదు, మనుషుల చేత రాయబడిన, పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషుల చేత రాయబడిన గ్రంథం. కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం మీ అందరికీ దొరికిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన అంశంలో నుంచి కొద్దిగా ఇప్పుడు దాకా చదువుకున్న బైబిల్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ బైబిల్ని ఎలా చదవాలి, ఎలా చదివితే బైబిల్ మనకు అర్థమవుతుంది, ఎలా చదివితే బైబిల్ మనం పూర్తిగా చివరి దాకా చదవగలం. 2 మాటలు చదివేసి ఇలా మూసేసి నాకు అర్థం కావట్లేదని పక్కన పెట్టేయకుండా ఎలా పూర్తిగా చదివితే దాన్ని అవచేయగలం. అసలు ఎలా చదవాలి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా చదవాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆయన మనసు ఏంటో ఆ గ్రంథం నుంచే చూద్దామండి. చూడండి, అది అర్థం కాక నేటికి సుమారు 3000 శాఖలుగా క్రైస్తవ్యం విడిపోయిందండి. ఎన్నో డినామినేషన్లు, సపరేట్ మినిస్ట్రీసు, ఒకే ఊరిలో 4 ప్రాంతాలు, 4 దారులుంటే 4 దారులకి 4 మందిరాలు. అన్నీ క్రీస్తుకు సంబంధించిన మందిరాలే, అందరూ క్రీస్తును బోధించే వాళ్ళే. కానీ బైబిల్ ఎలా చదవాలో ఈరోజు చాలామందికి తెలియలేదండి. తెలియకే ఇన్ని వేల శాఖలుగా మారిపోయారు. ఆ డినామినేషన్ వాళ్ళంటే ఈ డినామినేషన్ వాళ్ళకి పడదు, ఆ మినిస్ట్రీ వాళ్ళంటే ఈ మినిస్ట్రీ వాళ్ళకి పడదు, ఆ సంఘం వాళ్ళంటే ఈ సంఘంలోకి వచ్చి ఆ సంఘం వాళ్ళ పాటలు నువ్వు పాడకూడదని చెప్తారు. ఆ సంఘం వాళ్ళు పాటలు పాడితే పక్కకి వెళ్ళిపోమంటారు. అలానే ఉన్నారండి. అలాంటి సిచ్యువేషన్లో ఇలా విచ్ఛిన్నమైపోయి, ఇలా మారిపోయి, ఇలా అయిపోతున్న సిచ్యువేషన్లో అసలు బైబిల్ ఎలా చదవాలి, ఎవరి మాట మనం నమ్మాలి? ముందుగా మరలా చెప్తున్నానండి, ఎవరైనా సరే మాకు సేవకుల మాటల మీద గౌరవం, బైబిల్లో ఏముందో మాకు అవసరం లేదు అంటే ఈ వీడియో చూడక్కర్లేదు, మీరు పక్కకి వెళ్ళిపోండి. చూద్దాం బైబిల్ని ఎలా చదవాలి అన్న దాంట్లో మొట్టమొదటిగానండి దేవుడు ఏం చెప్పాడో యెషయా గ్రంథం చదవండి, తీయండి. 34వ అధ్యాయం 16వ వచనం దేవుడు చెప్తున్న మాట. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ప్రత్యక్షంగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మనసు,
ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉంటే నీతోనే చెప్తున్నాడు. ఏమనంటే బైబిల్ని ఎలా చదవమని చెప్తున్నాడంటే 34 అధ్యాయం 16 వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడండి. పరిశీలనగా చదవాలి గ్రంథాన్ని. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. యెహోవా గ్రంథాన్ని, బైబిల్ను ఎలా చదవాలి, ఎలా చదివితే అర్థమవుతుంది అని మనం ఆలోచించినట్లయితే పరిశీలనగా చదవాలి. ప్రారంభంలో అలానే చేశారు. చదువుతున్న వాళ్ళే కాదు, వింటున్న విశ్వాసులు కూడా, బోధ చేస్తున్న సేవకులు దేవుని మాటలు, దేవుని పక్షాన నిలబడి దేవుడి మాటలు బోధిస్తుంటే ఆత్మ ప్రేరేపితులై అనేక మంది వింటుంటే, వింటున్నటువంటి వారు ఎలా ఉన్నారో తెలుసా? ప్రారంభ శతాబ్దంలో దేవుడు చెప్పాడు కదా, నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవురాలవైతే దేవుడు చెప్పినట్లుగా నువ్వు పాటించాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. సేవకుడు చెప్పినట్టుగా చేయటం కాదు. సేవకులు చెప్పింది చెయ్యాలి, కానీ చెప్పింది చెప్పినట్లుగా బైబిల్లో ఉంటేనే చెయ్యాలి. లేకుండా చేసావంటే మాత్రం నువ్వు చేస్తుంది అబద్ధం. ఇప్పుడు చూద్దాం, యెహోవా గ్రంథాన్ని ఎలా చదవమన్నాడు? పరిశీలించి చదవమన్నాడు కదా, పరిశీలించి చూడమన్నాడు కదా. ఇక్కడ కూడా అదే చేశారండి. ప్రారంభ శతాబ్దంలో ఎలా ఉన్నారో తెలుసా? అపోస్తుల కార్యాలు చూడండి, 17వ అధ్యాయం 11వ వచనం. చదవటం మాత్రమే కాదండి, చదవటం మాత్రమే కాదు, ఏం చేశారో 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. చూడగలిగితే 17వ అధ్యాయం 11వ వచనం, అపోస్తుల కార్యాలు. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక. దెస్సలోనికలో ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో ఉన్న వాళ్ళ కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఎవరు? ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యం, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, మా సేవకుడు చెప్పాడు, ఆయన చెప్పిందే నిజం, ఆయన చెప్పిందే వాస్తవం అని ఎవ్వరు నమ్మలేదు. ఏం చేశారు తెలుసా? ఏమండి, ఒక మాట ఆలోచిద్దామండి. పౌలు అంతటి మహానుభావుడండి, ఎంతటి వాడో తెలుసా? కొన్ని పదుల సంఖ్యలో సంఘాలు స్థాపించాడు, కొన్ని పదుల సంఖ్యలో పత్రికలు రాశాడు. చివరిలో వచ్చినా ఎంత కఠోరమైనటువంటి కష్టపడి సేవ చేశాడు తెలుసా అండి? పగలంతా సేవ చేశాడు, రాత్రి వెళ్ళిపోయి డేరాలు కొట్టుకునేవాడు. కాళ్ళు కొట్టుకుంటూ 3 ప్రయాణాలు చేశాడు. 3 ప్రయాణాల్లో కొన్ని పత్రికలు రాశాడు. ఎంతో కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. ఒకానొక రోజున ఆయన చనిపోయాడేమో అనుకొని ఆయన్ని కుక్కను కొట్టినట్టు కొట్టేసి లాక్కుపోయి, కుక్కను లాక్కుపోయి ఊరు అవతల పాడేశారండి. అంత కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, చెమటోర్చాడు, బాధపడ్డాడు. అంత మహానుభావుడు ఎంతో సత్యాన్ని, ఎంతో జ్ఞానాన్ని చివరిలో వచ్చిన, ప్రారంభంలో వచ్చి నా సంఘంలో ఇదిగో ఈయన మీద నా సంఘాన్ని కడతానని చెప్పిన ప్రారంభంలో ఉన్నాడు చూసారా, పేతురు, కేఫా. ఆయన కంటే గొప్ప పరిచర్య చేసిన వాడు పౌలు గారండి. అయితే ఈ పౌలు గారు రాసిన పత్రికలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? పేతురు గారికి సైతం సరిగ్గా అర్థమయ్యేవి కాదండి ఆయన పత్రికలు. అలాంటి గొప్ప సేవకుడు, అలాంటి గొప్ప వర్తమానికుడు, అలాంటి గొప్ప దైవజనుడు ఆయన మాట్లాడుతుంటే, ఆయనతో పాటు ఇంకొక పౌలు శీల మాట్లాడుతుంటే, ఆనాడు ఉన్న సంఘం, ఆనాడు ఉన్న క్రైస్తవులు దేవుడు చెప్పిన మాటను ఆధారం చేసుకొని యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి అని దేవుడు చెప్పిన ఏ మాట అయితే ఉందో అదే మాటని ధ్యాసలో దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంట? పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించారు. ఎందుకు పరిశోధించమన్నాడు దేవుడు? ఎందుకు పరిశోధించి చదవమన్నాడు దేవుడు? ఎందుకు పరిశోధించాడు? ఇక్కడ వీళ్ళు కూడా ఎందుకు పరిశోధిస్తున్నారు? కారణం ఉందండి. కారణం లేకుండా దేవుడు ఏం చెప్పడండి. ఎందుకో తెలుసా పరిశీలించమని చెప్తుంది దేవుడు? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13 చదవండి. ప్రశ్న ఏదొచ్చినా బైబిల్ నుంచి గుర్తుపెట్టుకోండి. అందుకే మన ఛానల్ పేరు కూడా అదే, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. నీకు బైబిల్లో నుంచి ఏదైనా సందేహం వస్తే అది బైబిల్లోనే చూడాలి, వేరే వాటిల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే బైబిల్లోనే ఆయన మనసు అంతా కూడా లిఖించబడి ఉంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం
13వ వచనం. ఎందుకు చదవాలి? ఎందుకు చదవాలి జ్ఞానాన్ని? ఎందుకు చదవాలి బైబిల్‌ని పరిశీలన కానంటే, ఆజ్ఞ వెంబడి మధ్యలో నుంచి చదువుదాం. ప్రారంభం నుంచే చదువుతాను చూడండి. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. దేవుడి మనసంతా కూడా బైబిల్లో 66 పుస్తకాలుగా లిఖించబడిన అంతా కూడా ఒక చోట లేదు. ఆయన మనసు నీకు అర్థం కావాలంటే యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. మ్యాథ్స్లో కూడా చూడండి, మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనం క్వశ్చన్ తీసుకుంటాం. క్వశ్చన్ వేసి దాని తర్వాత ఏ ఫార్ములా ఉంటుందో ఏ ఫార్ములాతో దాన్ని సాల్వ్ చేయాలో చూసి మరలా ఏ ఫార్ములా వాడాలి అలా చూసి చివరికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నీ ముందున్నటువంటి ప్రశ్న ఏదైనా కానీ, నీ ముందున్నటువంటి ఏ సమస్య అయినా కానీ, అది 2 నిమిషాల్లో ఊడించేదైనా, అర నిమిషంలో ఊడించేదైనా, ఏదైనా కానీ నీ చేతుల్లో గ్రంథాన్ని నువ్వు ప్రశ్నించగలిగితే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం నీకు వచ్చింది. ఒక న్యూస్ పేపర్లో ఉంటుందండి న్యూస్. ప్రారంభంలో ఒక పేజీలో ఫస్ట్ పేజీలో ఇదిగో పలానా న్యూస్ రాస్తాడు. న్యూస్ రాసి 2 లైన్స్ వరకు దాని గురించి రాసి పలానా 5th పేజీలో ఇది ఉంది, పలానా 6th పేజీలో దీని వివరణ ఉందని చెప్పి ఆ క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ దాంట్లో ఉంటుంది. మొత్తం వివరణ అంతా దాంట్లో ఉంటుంది. కానీ బైబిల్లో అలా ఉండదు. నువ్వే పరిశీలించాలి. ఏ మాట ఎక్కడుందో, ఎక్కడ మాట్లాడుతున్నాడో. ఒక దాని గురించి పూర్తి వివరణ నువ్వు మాట్లాడాలంటే, ఒక దాని గురించి పూర్తి అవగాహనతో నువ్వు మాట్లాడాలనంటే ఎంత కష్టమో తెలుసా అండి. 66 పుస్తకాల మీద అవగాహన ఉండాలి ఈ మధ్య. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి మాటలు మనం విని మోసపోయే కన్నా దేవుడు నీ చేతిలో చెప్తున్నాడు ఏమనంటే, ఆయన మనసు ఒక్క సేవకుడి చేతిలోనే పెట్టలేదు, నీ చేతిలోకి ఇచ్చేసాడు గ్రంథాన్ని. తన సేవకులను నిలబెట్టుకొని నువ్వు క్రమం తప్పుతున్న వేళ నిన్ను క్రమంలో పెట్టడానికి సేవకుడు నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆయన మనసంతా నీతో మాట్లాడుతూ నువ్వు తెలుసుకోవాలని చెప్పి నీ చేతిలో గ్రంథాన్ని పెట్టాడు. ఎలా చదవాలన్నాడు? పరిశీలించి చదవాలి అన్నాడండి. ఇప్పుడు పరిశీలించి చదవాలి అన్నప్పుడు కరెక్ట్గా అలానే చదవాలి కదా. దేవుడు ఏదైనా చెప్పాడంటే అలానే చేయాలి. చేయకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసా? మచ్చుకు ఒక విషయాన్ని చెప్తానండి. ఏ విషయం చెప్తానంటే, ఒక విషయం మీరు ఆలోచించండి. దేవుడు ధనం దగ్గరికి పోవాడు ఎక్కడికి పోతున్నాడు అన్నాడు? ఊరి దగ్గరికి పోతున్నాడు అన్నాడు. ధనం దగ్గరికి పోవాడు ఊరి దగ్గరికి పోతున్నాడు అని చెప్పిన దేవుడు అదే ధనాన్ని నీకు ఆశీర్వాదంగా ఇస్తాడా? ఆలోచించండి ఒకసారి. తర్వాత అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అవును, అడగండి మీకు ఇవ్వబడుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్న దేవుడు ఏమని చెప్పాడు? ఏమని అడగమన్నాడు అక్కడ? దాని గురించి పూర్తి చదువుకుంటూ వెళ్తే క్రిందకి పరిశుద్ధాత్మను అడుగు వాడికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చినో అని చెప్తాడు. ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును అన్న పదాన్ని ఉన్నట్లుగా అలా పట్టుకొని దేవుడు అడగమన్నాడు కదా అని చెప్పి అన్నిటిని అడిగేసే వాళ్ళు ఉన్నారండి ఈరోజు. ప్రతిదీ ఏదైనా సరే చాలా వాటి గురించి అడిగే వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఇంట్లో ఏది తక్కువైనా కానీ, తినడానికి లేకపోయినా కానీ దేవుడిని అడిగేవాళ్ళు. ఈ మధ్య సాక్ష్యాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. ఒక ఆమెకన్నా డబ్బులు లేకపోతే ఏటీఎం దగ్గరికి వెళ్ళి అడిగిందంట దేవుడిని, డబ్బులు దొరికాయంట. తర్వాత మరలా నెట్ బ్యాలెన్స్ అయిపోతే అప్పుడు కూడా దేవుడిని అడిగిందంట, నెట్ దేవుడు ఇచ్చేసాడంట, అన్లిమిటెడ్ అంట. ఒక ఆమెకేనండి, దేవుడా నాకు గ్యాస్ అయిపోతుంది, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి ప్రార్థించిందంట. దేవుడంట అది కొని నెల అవుతున్నా కానీ 3 నెలల వరకు కూడా గ్యాస్ అయిపోలేదంట. వాడలేదేమో. ప్రతిసారి నెల రోజులకు వచ్చే గ్యాసు దేవుడిని అడిగి ప్రారంభించేటప్పటికి 3 సంవత్సరాలైనా కానీ 3 నెలలైనా కానీ గ్యాస్ అయిపోలేదంట. చూసారండి వేటికి అడుగుతున్నారు? ఇలాంటి వాటన్నిటికి అడుగుతున్నారండి. కానీ దేవుడు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని మీ దేహాన్ని గురించి అడగొద్దు, మీ శరీరాన్ని గురించి అడగొద్దు, మీకు అక్కరకున్నవేవో నాకు ముందుగానే తెలియను అన్న దేవుడు మరలా నాకు తెలియదు అన్నట్టుగా వాటిని అడగమంటాడా?
ఒక తండ్రి పావుని అడిగితే, చేపను అడిగితే పావునిచ్చిన అని చెప్పి అంత జ్ఞానాన్ని, అంత పాండిత్యాన్ని చెప్పిన అదే దేవుడు నువ్వు దేవుడి కోసం ఈ లోకవాట అన్నింటిని అడగమని చెప్తాడా? చెప్పడు. ఎక్కడో లోపం జరుగుతుంది. ఆజ్ఞ పరిశీలన తగ్గిపోతుంది. అదే ఒక మాట చూద్దాం. ఇక్కడ పరిశీలన లేకపోతే ఏం జరుగుతుందో గలతీలకు రాసిన పత్రిక చదవండి. గలతీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి ఒకసారి. పరిశీలనగా చదవకపోతే ఏమవుతుందో గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అక్కడున్న మాట చూడండి జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పక్కన ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితేనండి దేవుడు చెప్తున్న మాట అండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారి చేత గలతీలో ఉన్న సంఘానికి దేవుడు పరిశుధాత్మ ప్రేరణతో రాయిస్తున్నటువంటి మాట. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. ఈ మాటలో ఉంది కదండి. ఈ మాటని చాలా మంది ఏ విధంగా మాట్లాడుతున్నారు తెలుసా? వాక్యోపదేశం పొందువాడు అనగా వాక్యాన్ని వింటున్న మీరు, వాక్యాన్ని ఉపదేశిస్తున్న అతనికి అనగా బోధిస్తున్న సేవకునికి, ఈ సేవకునికి మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే మంచి పదార్థాలు ఉన్నాయో ఆ మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వవలెను అని చెప్పి, ఏదైతే ఏ పదార్థాలు అయితే ఉన్నాయో, ఇదిగో మంత్లీ ఇన్కమ్ రూపంలో, మీకు వచ్చినటువంటి శాలరీ రూపంలో, మీకు వచ్చినటువంటి పంట రూపంలో, మీకున్నటువంటి ఏదైతే ఒక పశువుల రూపంలో కావచ్చు, కోళ్ళ రూపంలో కావచ్చు, పక్షుల రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, ఎన్నో ఇవ్వమని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి ఇవ్వవలసిన ఆ మంచి పదార్థాలన్నింటిలో ఇవ్వవలసిన భాగం ఏంటో దేవుడే చెప్పాడండి. కానీ చదివే వాళ్ళు ఎవరున్నారండి? ఎవరూ లేరు కదండి. దేవుడే చెప్పాడు కదా, నా వాక్యం కొంత ఇచ్చట ఒక చోట మొత్తం ఒకే చోట ఉండదయ్యా, వేరువేరుగా ఉంటుంది, పరిశీలించమని చెప్పాడు కదా. కానీ ఈ మాటను చెప్పింది నిజం అనుకుంటే ఎలా అండి? మంచి పదార్థం అంటే ఏంటో అదే దేవుడు చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. నీవు వచ్చినప్పుడు చదవండి. అదేనా 2 తిమోతి 1:13 చదవండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అన్నాడండి. ఇందాకడేమో వాక్యోపదేశము పొందువాడు అనగా వినేవాళ్ళు చెప్తున్న ఆయనకి మంచి పదార్థాలన్నిటిలో ఏమి ఇవ్వాలి? భాగం ఇవ్వాలి. అవునా? అవును, ఇవ్వాలి. 100కి 100% ఇవ్వాలి. కానీ మంచి పదార్థం అంటే ఏంటో తెలుసా? చెప్తున్నాడండి. ఏమని? నీకు అప్పగింపబడిన తిమోతి, నీకు అప్పగించబడింది. ఏం అప్పగించబడింది తిమోతికి? వాక్యం అప్పగించబడింది. వాక్యాన్ని నేర్పించాడు. వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో. నీ హృదయంలో పెట్టుకొని ఏం చేయమంటున్నాడు తెలుసా? నీకు అప్పగించబడిన వాక్యాన్ని, నీకు అప్పగించబడిన దాన్ని, ఆ మంచి పదార్థమును మనలో నివసించు. నీకు అప్పగించబడిన వాక్యాన్ని నీలో నివసించేటటువంటి పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. అంటే ఇప్పుడు మంచి పదార్థము అంటే అర్థం ఏంటంటే, మంచి పదార్థం అని దేని పోలుస్తున్నాడు ఇక్కడ? దేవుడి మాటలని పోలుస్తున్నాడు. ఆయన మాటలే మంచివి. ఇప్పుడు మంచి పదార్థాలంటే నువ్వేం చేయాలి? దేవుడు చేసే ఈ మంచి పదార్థాలన్నింటిలో, నువ్వు చేసే మంచి పదార్థాలన్నిటిలో ఉపదేశించు వానికి ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు దేవుడి మాటలు అంటున్నారండి, ఈ మంచి మాటలండి, ఈ మంచి మాటలను అనేక మందికి నువ్వు వినిపించాలి. ఇదిగో మా ఇంటి దగ్గర ప్రార్థన పెడదాం, ఆ ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటాను. లేదంటే మా ఊర్లో మీటింగ్ పెడదాం, ఆ ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటాను. లేదా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, లైట్లు అవసరం, ఫ్యాన్లు అవసరం, సౌండ్ సిస్టమ్ అవసరం, వీటికి సంబంధించిన ఖర్చు నేను పెట్టుకుంటాను. అది ఒక సేవకుడికి, ఒక విశ్వాసిగా వాక్యోపదేశం పొందుకుంటున్న నువ్వు
ఆయనకి ఇస్తున్నటువంటి ఏంటిది? మంచి పదార్థంలో భాగం. కాబట్టి చెప్పగానే అందరూ కూడా మండిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మంచి పదార్థాలు అంటే ఇప్పటిదాకా ఆ పదార్థాలు ఈ పదార్థాలు అంటూ ఇప్పించుకునే వాళ్ళు కదా. కానీ వాటిని వద్దని నేను చెప్పట్లేదు, ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే, సేవకుడంటే తన పనులన్నిటిని పక్కన పెట్టేసి తనకి బ్రతకటానికి లేకుండా బ్రతుకు తెరువుకు లేకపోయి కాకుండా నిన్ను బ్రతికించడం కోసం, నీ ఆత్మను రక్షించడం కోసం 60-70 సంవత్సరాలు కాదు, నిత్యము నువ్వు బ్రతకాలని ప్రతి నిత్యం నీ గురించి ఆలోచించి బైబిల్ చదివి బైబిల్ నేర్చుకొని నీకు ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావని ఆలోచించి నీ స్థితిలో నుంచి నీ పైకి లేపటానికి, పూర్ణతలో నుంచి పరిపూర్ణతలోనికి నిన్ను తీసుకెళ్తానికి నిత్యము ఆలోచించే నీ ఆత్మీయ తండ్రి, నీ సేవకుడే, నీ దైవజనుడు, ఆయన్ని నువ్వు పోషించాలి. దాన్ని తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంచి పదార్థం ఏంటంటే, దేని గురించి చెప్తున్నాడంటే, మంచి పదార్థంలో భాగం వేయాలి అని అంటే దేవుడు కార్యక్రమాలన్నిటిలో నీ సేవకుడితో నువ్వు సహకారిగా ఉండాలి. నీ సేవకుడు ఒక కార్యక్రమం చేస్తాను అన్నాడంటే ఆయనతో పాటు నువ్వు సహకారిగా ఉండి, ఇదిగో ఇది నేను కూడా మీతో పాటు సహకారిగా ఉంటాను, డబ్బు రూపంలోనా, మాట రూపంలోనా, లేదంటే పక్క నుండి పరిచర్య చేసే రూపంలోనా నువ్వు సహకారిగా ఉండాలి. అది మంచి పదార్థాలన్నిటిలో భాగం అవటం. కాబట్టి యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలి? పరిశీలనగా చదవాలి. పాయింట్ నెంబర్ 1. ఇంకోటండి, పాయింట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి, బైబిల్ చదివేటప్పుడు అండి కొన్నిటిని మనం మనసులో పెట్టుకోవాలి. అదే ఏం గుర్తుపెట్టుకోవాలంటే, బైబిల్ చదివేటప్పుడు కాలాన్ని మనసులో గుర్తుపెట్టుకోవాలి, సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి, భావాన్ని గుర్తుపెట్టుకోవాలి, భాషను గుర్తుపెట్టుకోవాలి. కాలం, సందర్భం, భావం, భాష. కాలం, సందర్భం, భాష, భావం. ఈ 4టిని గుర్తుపెట్టుకొని బైబిల్ చదవాలండి. ఆ బైబిల్ చదవాలండి. మొట్టమొదటి చెప్పాను కదా, కాలం, సందర్భం, భాష, భావం అని చెప్పాను కదా. మొదటగా ఈ కాలాన్ని గుర్తుపెట్టుకొని బైబిల్ని చదవకపోతే ఏమవుతుందో, ఒక మాట ఎలా చదవాలో కాలాన్ని గుర్తుపెట్టుకోనని ఒక వ్యక్తి చదివినతను ఉన్నాడు. ఆయన బట్టి మనం ఆలోచిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మాట చదవండి. కాలాన్ని బట్టి చదవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. చూడండి ఏమని చెప్తున్నాడు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆ ఆత్మ ఏ కాలమును ఇట్టి కాలమును సూచించుచు వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. ఎలా చదవాలంట? కాలాన్ని బట్టి చదవాలి. అది ఏ కాలం? క్రీస్తు శకమా, క్రీస్తు పూర్వమా? క్రీస్తు పుట్టక ముందు చెప్తున్న మాట, క్రీస్తు పుట్టిన తర్వాత చెప్తున్న మాట, ఇశ్రాయేలీలకు చెప్తున్న మాట, ఈరోజు క్రైస్తవులకు చెప్తున్న మాట, అపోస్తులకు చెప్తున్న మాట, నేటి క్రైస్తవులకు చెప్తున్న మాట. అది ఏ కాలం? ఆది దంపతులతో జరిగిందా? పితరుల కాలమా? మోషే కాలమా? ప్రవక్తల కాలమా? లేదంటే ధర్మశాస్త్ర కాలమా? లేదంటే క్రైస్తవులుగా ఈరోజు మనం ఉన్న క్రొత్త నిబంధన కాలమా? ఏ కాలాన్ని బట్టి అక్కడ ఉందో అక్కడ చదివారంటండి. ఏ కాలమును ఇట్టి కాలం, ఏ కాలం ఇట్టి కాలమును సూచించుచు వచ్చునో దానిని విచారించారంట. విచారించి పరిశోధించిరి. విచారించారు, ఆలోచించారు, పరిశోధించారు. ఇప్పుడు ఇది అనుకుంటున్నాం, ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం, అవునా కాదా అని దాని గురించి ఆలోచించారు. ఇది నిజమా కాదా, కొన్నిటిని మిగతా వాటన్నింటిని పరిశోధిద్దామని చెప్పి నిజమా కాదా అన్న డౌట్ని తీసేసి క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం పరిశీలన చేశారు. కాబట్టి యెహోవా గ్రంథాన్ని ఎలా చదివేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? కాలాన్ని గుర్తుపెట్టుకోవాలండి. కాలాన్ని గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసా అండి? హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. చూడండి, 2 భాగాలు కదా. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి, వాట్ ఈజ్ బైబిల్, హౌ టు రీడ్ బైబిల్ కదా. సో వాట్ ఈజ్ బైబిల్ అని చదువుకున్నాం. హౌ టు రీడ్ బైబిల్ అనేది ఈ 2 కాన్సెప్ట్ మనం తేగాలంటే కొంచెం టైం పడుతుంది. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం జాగ్రత్తగా చూడగలిగితే
రాజును సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమైనను అంతమైనను లేనివాడే ఉండి దేవుని కుమారుని పోలి ఉండెను. ఇది కదండి ఈ మెల్కీసెదెకు. ఎవరిని సందర్భం ఎక్కడ జరుగుతుంది? ఎవరైనా మెల్కీసెదెకు అబ్రహాం దగ్గరికి వచ్చి 10వ వంతు తీసుకుంది ఎవరు? యేసుక్రీస్తు వారేనా? యేసుక్రీస్తు వారే. చూడండి, ఇప్పుడు ఆదికాండంలోకి వెళ్ళి ఒక మాట అది ఎక్కడ జరిగిందో చూద్దాం. 14వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవుని యాజకుడు. ఈ సందర్భం ఇక్కడ కనపడుతుంది. ఆదికాండం 14, 18, 19 కనపడుతుంది. ఇక్కడ తీసుకున్న సందర్భాన్ని ఇక్కడ కోడ్ చేసి చెప్తున్నాడు. ఇక్కడ కోడ్ చేసి చెప్తూ దీన్ని మనం యేసుక్రీస్తు వారు అని చెప్తున్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అని చెప్తే అది కాదు అని నిరూపించడానికి కొన్ని ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. అదే కాలాన్ని బట్టి చెప్పకపోతే, తెలుసుకోకపోతే ఇదే మనకు అర్థమవుతుంది. ఇదే మనకి వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది. ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు కాదు మెల్కీసెదెకు అని చెప్తున్నారు కదా, ఎందుకు కాలాన్ని బట్టి చదవాలి? ఇక్కడ చూడండి ఎందుకు ఏమని చెప్పారంటే, కిందకి వెళ్ళేటప్పుడు అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆదియు అంతమును జీవమును అంతమైనను లేనివాడునే ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు కదా. అంటే తల్లి లేదు, తండ్రి లేడు. కాలాన్ని బట్టి ఎందుకు చదవాలంటేనండి, ఈ మాటను చూసి యేసుక్రీస్తు వారికి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు కదా, కాబట్టి ఈయన యేసుక్రీస్తు వారు కాదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తల్లిదండ్రులు ఉన్నారు కదా, మరి ఎలా అవుతారు? ఇక్కడ యేసుక్రీస్తు వారు కాదు కదా, యేసుక్రీస్తు వారే. కాలాన్ని బట్టి అందుకే చదవాలి. అప్పటికి యేసుక్రీస్తు వారు శారీరకంగా మరియమ్మ గర్భాన పుట్టాడా? పుట్టలేదు. అబ్రహాము ప్రారంభికుడు, ప్రారంభంలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన కొన్ని నాళ్ళకు వచ్చాడు, కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. కాబట్టి అక్కడ జరిగిన విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ ఆ రోజు అబ్రహాము గారు మెల్కీసెదెకుకి ఏమిచ్చారు? 10వ వంతు ఇచ్చాడు. ఆయనే గొప్ప యాజకుడు, సర్వోన్నతుడైన దేవుడి యాజకుడు అని యేసుక్రీస్తు వారి గురించి జ్ఞాపకం చేస్తూ పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని మనం గుర్తుపెట్టుకోలేదనుకోండి, ఇలానే అపార్థం జరుగుతుంది. ఎక్కడ తల్లిదండ్రులు లేనివాడు అన్నాడు కదా, యేసుక్రీస్తు వారికి తల్లిదండ్రులు ఉన్నారు కదా, కాబట్టి యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు ఒకటి కాదు అని చెప్పేవాళ్ళు. కానీ కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే అబ్రహాం గారి కాలానికి యేసుక్రీస్తు వారు పుట్టలేదు. నిజంగానే అప్పటికి తల్లి లేదు, తండ్రి శారీరకంగా తండ్రిగా పిలువబడుతున్న ఆయన యోసేపు లేడు. కాబట్టి అప్పుడు లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ కాలాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాలాన్ని గుర్తుపెట్టుకోకపోతే ఇలానే వాక్యాన్ని అపార్థం చేసుకుంటాం. రెండోది భాషను చెప్పుకున్నాం కదా. ఈ భాష విషయంలో చాలా విచిత్రం. ఎలాంటిదంటేనండి, ఒక సేవకుడు, నేను వినలేదండి, చెప్తుంటే విన్నాను, చెప్తున్నప్పుడు ఎలా దాన్ని వక్రీకరించారు అని అంటేనండి, ఆదికాండం 7వ అధ్యాయంలోనండి 8వ అధ్యాయం చదవండి. భాష గురించి చెప్పాను కదా, సందర్భం చెప్పుకోవాల్సిన భాషకు వచ్చాం 3వ దానికి. భాషా జ్ఞానం లేనటువంటి ఆ దైవ సేవకుడు ఆ మాటను బట్టి చెప్పిన మాట ఏంటో తెలుసా? నోవహు అట్లు చేసిన, అంటే దేవుడు చెప్పిన దాని ప్రకారం చేసాడని ఒక భాష అక్కడ రాయబడటం జరిగింది. అట్లు చేసిన అనే పదం అక్కడ ఉండేటప్పటికీ నోవహు అట్లుకు పితామహుడు, అట్లు వేసిన ప్రారంభం ఆయన అని చెప్పి దాన్ని మార్చేశారండి. సో బైబిల్ చదివేటప్పుడు భాషా జ్ఞానం కూడా మనకు ఉండాలి. ఇంకోటి, ఇందాకడ కాలాన్ని బట్టి చదవకపోతే ఎలాంటి అనార్థం జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు భాషను బట్టి చదవకపోతే ఎలాంటి అనార్థం జరుగుతుందో ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఇంకోటి, సందర్భాన్ని బట్టి చదవకపోతే ఎలాంటి అనార్థం జరుగుతుందో ఒక మాట బైబిల్ నుంచి జాగ్రత్తగా పరిశీలిద్దామండి. సందర్భాన్ని బట్టి ఎందుకు చదవాలో
చదవకపోతే ఏమవుతుందో, అసలు చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఒక మాటని బైబిల్లో చూద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఆ మాట, ఈ మాట్లాడుతున్నటువంటి మాట సందర్భం, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ వ్యక్తి ఎవరితో ఆ ప్రశ్నను చెప్తున్నారు, ఆ మాట మాట్లాడుతున్నారు, ఎవరెవరి మధ్య జరుగుతుందో ఆ సంభాషణ మనం తెలుసుకోవాలి. అలాంటి ఆలోచన కలిగి మనం బైబిల్ చదవాలి, సందర్భానుసారంగా చదవాలి. అలా చదవకపోతే, అలా చదవాలని చెప్పి ఎవరు గుర్తు చేస్తున్నారు? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 34వ వచనంలో ఒక వ్యక్తి కనపడతాడండి. అతనే నపుంసకుడు. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. ఏమంటున్నాడు? నపుంసకుడు వాక్యం చదువుతున్నాడంట. చదువుతున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, చదువుతున్నది ఎవరైనా చెప్తే కానీ అర్థం కాదు, చెప్తే కానీ తెలుసుకోలేం. కాబట్టి ఇక్కడ ప్రశ్న వచ్చింది. జరుగుతున్నటువంటి సందర్భం, నేను చదువుతున్నటువంటి సందర్భం, అక్కడ ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు అర్థం అవుతుంది. కానీ ఆ మాట్లాడుతున్న మాట ఎవరి గురించి చెప్తున్నాడు? తన గురించి. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి ఇలాగ చెప్తున్నాడు? నా గురించేనా, వేరొకని గురించి చెప్తున్నాడా అని చెప్పి ప్రశ్నించుకున్నాడు, సందర్భానుసారంగా ఆలోచించాడు. కాబట్టి బైబిల్ని సందర్భానుసారంగా ఆలోచించాలి. మాట్లాడుతున్న మాట ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం సందర్భం, అది ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. అలా మనసులో పెట్టుకోకుండా వాక్యాన్ని మనం చదివితే మరొక మాట అపార్థానికి దారి అవుతానికి కారణం అవుతుందండి. లేవికాండం 28వ అధ్యాయం 31వ వచనం చదవండి. లేవికాండం 28వ అధ్యాయం 31వ వచనంలో అలా సందర్భాన్ని, భాషని, కాలాన్ని గుర్తుపెట్టుకోకుండా, భావాన్ని గుర్తుపెట్టుకోకుండా బైబిల్ చదివితారండి. లేవికాండం 27 ఉందా? 27 అధ్యాయం 31వ వచనం చదవండి. క్షమించండి, 27 అధ్యాయం 31వ వచనం చూడండి. ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలీలతో దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల అని చెప్పి దశమ భాగాల గురించి చెప్తున్నాడు. అదేనా 31వ వచనమేనా? 31వ వచనం. ఒకడు తాను చెల్లింపవలసిన ఏం భాగం? దశమ భాగం గురించి చెప్తున్నాడండి. దశమ భాగం 30వ వచనం బాగుంటుంది. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది యెహోవాకు ఇవ్వాలి, తాను చెల్లించాలి. అలా చెల్లించడానికి వల్ల పడకపోతే దశమ భాగం దేనినైనను ఉన్నదాన్ని విడిపించాలనుకుంటే విడిపించకోరినలా దానిలో 5వ వంతును దానితో కలుపవలను. తర్వాత గోవులలోనే కానీ, గొర్రె మేకలలోనే కానీ, కోళ్ళ క్రింద నడుచునన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా వచ్చినదియు ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. అంటే దశమ భాగం ఇవ్వాలి, పలానా వాటిల్లో ఇవ్వాలి అని ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భానుసారంగా ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరికి ఆజ్ఞ చెప్తున్నాడో, ఎవరికి మాట చెప్తున్నాడో సందర్భానుసారంగా మనం బైబిల్ని చదవలేదనుకోండి, ఈరోజు ఎలా గడిపింది తెలుసా? దశమ భాగాన్ని ఎవరికి ఇవ్వాలి? వాక్యాన్ని బోధించే సేవకులకు ఇవ్వాలి కదా. దశమ భాగం ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు కదా. అసలు దశమ భాగం ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఎవరికి ఇవ్వమని చెప్పాడు తెలుసా? 34వ వచనం. ఇవ్వమని ఆజ్ఞాపించాడు కదా. ఇవ్వమని ఆజ్ఞాపించి 33వ వచనం వరకు ఏమేం తేవాలో, ఎవరికి తేవాలో అన్నీ చెప్పేశాడు. చెప్పి ఏమని చెప్తున్నాడు చూడండి. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు. ఎవరి కోసం? ఇశ్రాయేలీల కొరకు. వాళ్ళకే, మనకు కాదు. ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞ. అంటే ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీల కోసం మోషేకి ఇచ్చి చెప్పిస్తున్నాడు. కానీ ఇవి మనం చదివితే మనం కూడా ఏమి ఇవ్వాలి? సేవకుడికి ఇవ్వాలని చెప్పి ఈరోజు అలవాటు చేసేసారు. కానీ ఈరోజు దశమ భాగం వద్దు, ఇవ్వద్దు అని చెప్పామనుకోండి, ఎక్కడ లేని మంటంతా వచ్చేస్తుంది. కాబట్టి దశమ భాగం ఇవ్వద్దు అని నేను కంపల్సరీ చెప్తున్నాను. కారణం ఏంటంటే దేవుడు ఇవ్వద్దని చెప్పాడు. అలాగని చెప్పి సేవకుని పోషించొద్దా?
అంటే ఇందాక చెప్పుకున్నాం, సేవకుని పోషించాలి. ఎందుకంటే తినటానికి లేక కాదు, బ్రతకటానికి లేక కాదు, బ్రతుకు తెరువు కోసం కాదు. ఆయన బలైపోతూ కూడా నువ్వు నరకానికి పోకూడదని చెప్పి నిత్యం ఆలోచించి నీ కోసం కష్టపడి తన జీవితాన్ని సైతం పనంగా పెట్టి నిన్ను నిత్యము జీవించే లోకానికి తీసుకెళ్లాలని ఆశపడేవాడు సేవకుడు. కాబట్టి ఆయన కుటుంబాన్ని పోషించవలసిన భారం, బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద, విశ్వాసుల మీద ఉంది. పోషించాలి, కానీ దశమ భాగం అనే వంక మాత్రం పెట్టకూడదు. కాబట్టి దశమ భాగం అనేది ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. సందర్భానుసారంగా చదవకపోతే ఇలాంటి లోపాలన్నీ జరిగి మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేం. దేవుడిలోనికి వచ్చి క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకొని పూర్ణతలోనికి వచ్చాం, కానీ పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ సహాయంతో గ్రంథాన్ని పూర్తిగా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఏమని చెప్పుకున్నాం? యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా చదవాలని చెప్పుకున్నాం. రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాం? చదివేటప్పుడు కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, తర్వాత సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, తర్వాత భాషని దృష్టిలో పెట్టుకోవాలి, తర్వాత భావాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది ఒకటి చూసి మరొక మాట చూసుకొని ముగించుకుందాం. నాలుగో మాట, భావాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మాట్లాడుతున్నటువంటి మాటకి భావం ఏంటో, అర్థం ఏంటో అక్షరంగా దాన్ని తీసుకోకుండా భాషగా భావాన్ని మనం తీసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఎందుకు భావాన్ని తీసుకోవాలని చెప్తున్నాడంటే 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే అక్షరాన్ని గుర్తుపెట్టుకోవటం కాదు, దాని భావం ఏంటి, అర్థం ఏంటి, ఇంతకీ ఈ మాట చెప్తున్నాడు అని చెప్పి ఆ మాటను చూసుకోవాలి. కానీ ఎందుకంటే ఆ మాటనే మనం ఎందుకు చూడాలి, భావాన్నే మనం ఎందుకు చూడాలంటే అక్షరం ఏం చేసిద్దంట? చంపును. కానీ ఏమన్నాడు? అక్షరం చంపును, ఆత్మ జీవింపు చేయను. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మనం పరిశీలనగా చదవాలి, కాలాన్ని గుర్తుపెట్టుకొని చదవాలి, తర్వాత సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి, తర్వాత భాషను గుర్తుపెట్టుకోవాలి, భావాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మూడవది వచ్చేటప్పటికి, ఈ 2 పాయింట్లు ఇన్ని చెప్పుకున్నాం కదా, 3వ పాయింట్ వచ్చేటప్పటికి తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 5 నిమిషాల్లో ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ ఏముంటుంది చూడండి. దేవుని ఎదుట, తిమోతితో చెప్తున్నాడండి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును, చూడండి, వాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యాన్ని సరిగా ఏం చేయాలి? ఉపదేశించాలి. ఉపదేశించాలంటే విభజించి ఈ మాట ఎవరికి చెప్తున్నారు, ఎవరితో ఈ మాట చెప్తున్నారని చెప్పి మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉపదేశించాలి. సో బైబిల్ని ఎలా చదవాలి, ఎలా చదివితే అర్థమవుతుంది? విభజించి చదువుకోవాలి. ఉపదేశించడానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా విభజించి చదువుకోవాలండి. అదే మాట కదా 15వ వచనంలో, నిన్ను నీవే దేవుడికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని చెప్పాడు. మరొక మాట చూద్దాం. అదే మాటని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు చెప్తూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. వాక్యాన్ని ఎలా చదవాలో చెప్పాడు, విభజించి చదవాలని చెప్పాడు. ఇప్పుడు అలా చెప్పకుండా ఏమని చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో, 2వ అధ్యాయం 17వ వచనం, కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపుడు అనేకుల వలె ఉండక నిష్కపట్యము గలవారమును దేవుని వలన నియమిపడిన వారిని ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. ఎలా ఉన్నారంట? వాక్యాన్ని కలిపి చెరిపేవాళ్ళుగా లేరు, చక్కగా విభజించి అర్థమయ్యేటట్లు చెప్పేవాళ్ళుగా ఉన్నారు.
చదువు లేని వాళ్ళకు కూడా ఆ దేవుడి మాటలు అర్థమయ్యేటట్టు తేవాలని ప్రతి ఒక్కరి చేతిలో ఆయన మనసును పెట్టాడు దేవుడు. ఆ మనసును చక్కగా చదువుకొని, చక్కగా వివరించి, చక్కగా చదువు లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధానంలో మనం చెప్పాలి. అలా విభజించి చదవాలి, విభజించి వాక్యాన్ని బోధించాలి, విభజించి వాక్యాన్ని చెప్పాలి. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్, ఇవన్నీ మనం చదివిన తర్వాత అసలు బైబిల్‌ని మనం ఎందుకు చదవాలి అన్న ప్రశ్న మనకు రావాలి. అదే కదండి! బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదువుకోవాలో చెప్పుకున్నాం. బైబిల్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఎలా చదువుకోవాలో చెప్పుకున్నాం. ఎలా చదివితే అర్థమవుతుందో చెప్పుకున్నాం. అసలు బైబిల్ ఎందుకు చదవాలి మనం? యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. యోహాను రాసిన సువార్త. లేఖనముల యందు మీకేముందంట? నిత్య జీవము కలదని తలంచుచు. ఎందుకు నువ్వు బైబిల్ పరిశీలించి చదువుతున్నావు? ఎందుకు ఇవన్నీ గుర్తుపెట్టుకొని చదువుతున్నావు? ఎందుకు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని ఎందుకు నువ్వు చదువుకుంటున్నావు? పూర్ణతలో నుంచి పరిపూర్ణతలకు వెళ్ళాలని. నిత్య జీవం మాత్రం దీంట్లోనే ఉంది కాబట్టి బైబిల్ చదువుతున్నావు. కాబట్టి బైబిల్ని ఎందుకు చదవాలి? నిత్య జీవానికి వెళ్ళటానికి చదవాలి. కాబట్టి బైబిల్ చదివేవారిగా ఒకసారి మనం ఆలోచిద్దాం. బైబిల్ అనగానే ఏంటో, బైబిల్ని ఎలా చదవాలో, ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా వ్యక్తి పూజ, వ్యక్తి భజన చేయకుండా బైబిల్లో ఏముందో అదే చేద్దాం, అదే నమ్ముదాం, దాన్నే స్వీకరిద్దాం. నిజమైతే స్వీకరిద్దాం, అబద్ధమైతే విడిచిపెడదాం. కాబట్టి ఈ మాటలు విన్నవారు, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అని నమ్ముతున్నాను. దయచేసి గమనించండి, ఎవరిని కూడా మనం తృణీకరించాల్సిన అవసరత లేదు. ఇది ఉందని మనం తెలుసుకుందాం, కాదైతే దాన్ని కాదని మనం చెప్పుకోవాలి, నిజమైతే నిజమనే బైబిల్ ప్రకారం ఒప్పుకోవాలి. కాబట్టి బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అనే విషయాలన్నిటి గురించి, 3 ప్రశ్నల గురించి ఈరోజు మనం ఆలోచన చేసాం. అయితే అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించినట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క వీడియోని ముగించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నన్ను మీరు ఇచ్చినటువంటి ఈ విలువైన అవకాశాన్ని బట్టి, మంచి వాతావరణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ వీడియో రూపంలో నీ పిల్లలైన వారితో నేను మాట్లాడటానికి మీరు నా పట్ల చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతలు. నీ మాటలను, బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలో మేము నేర్చుకున్నాం తండ్రి. నేర్చుకున్న మాటలకు విముఖులమై ఉండక వాటి ప్రకారం నడిచేవారే ఉండి, నీ కోసం మేము నమ్మకంగా బ్రతికేవారుగా ఉండుటకు మీకు కృప మా అందరి పట్ల ఉంచమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.